రిక్వైర్మెంట్ దానికి తగిన విధంగా సాఫ్ట్వేర్ ఎప్పుడు తయారు చేయరు. సాఫ్ట్వేర్ తయారు చేస్తే దానికి తగిన విధంగా ఆ క్లయింట్ యొక్క అకౌంట్స్ ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. లేదు నాకు ఇలాగే కావాలి అంటే ఆ ఫీచర్స్ ఎస్ఏపిలో లేనప్పుడు అభయపడితే కూర్చొని ఆ ఫీచర్స్ ని మనము కొత్తగా చేపించాలి. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? డన్. సో టుడే చూడండి, నిన్న మనం చేసామండి. నిన్న అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ క్లియర్ కట్ గా డిస్కస్ చేసాం. ఓకే. సో ఇక్కడ ఏవైతే అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఉన్నాయో వీటిని క్లియర్ గా మనము లైక్ క్రియేట్ చేసాం, ఎంట్రీస్ పాస్ చేసాం, తర్వాత FB L1 లో వెళ్ళి చెక్ చేసాం. ఇప్పుడు FB L1 లో ఉన్న వెండర్ లైన్ అండ్ డిస్ప్లే ఏవైతే పెండింగ్ ఇన్వాయిసెస్ ఉంటాయో వాటిని టుడే వచ్చేసి మనము క్లియర్ చేయాలి. టుడే మనము క్లియర్ చేయాలి. FB60లో మనము ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. F-53 వెండర్ పేమెంట్ చేస్తాం. ఎన్ని రకాలుగా చేయొచ్చు పేమెంట్స్ అంటే 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అని 3 రకాలుగా చేయొచ్చు. అసలు ఏంటి సార్ ఈ మూడిటికి మీనింగ్ అని మీకు డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఇన్వాయిస్ నువ్వు 10,000 రూపీస్ పాస్ చేసావు. ఆ 10,000 అమౌంట్ ని అట్ ఏ టైం క్లియర్ చేయడం. సింగిల్ ఓకే 10,000 అమౌంట్ ని టోటల్ అమౌంట్ ఒక్కసారి క్లియర్ చేయడం వన్ టైం. దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. పెండింగ్ అమౌంట్ ఏమి లేకుండా ఎంత అమౌంట్ ఉంటే 1,00,000 కావచ్చు, 50,000 కావచ్చు, ఎంత ఉంటే అంత టోటల్ ఒకేసారి క్లియర్ చేయడాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. తర్వాత పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, 10,000 ఓకే. సో 10,000 ఇక్కడ 20,000 టోటల్ వాల్యూ ఎంత? 40,000. ఓకే. ఈ 40,000 లో 2 ఇన్వాయిసెస్ అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. లేదు మనకి 40,000 లో 35,000 క్లియర్ చేయాలి. 35,000 క్లియర్ చేయాలి. అప్పుడు 35,000 క్లియర్ చేయాలి అంటే 3 ఇన్వాయిస్ లింక్ అవుతాయా? అవ్వవా? లింక్ అవుతావా? 2 ఇన్వాయిసెస్ పూర్తిగా క్లియర్ అయిపోతాయి. ఒక ఇన్వాయిస్ లో హాఫ్ పేమెంట్ క్లియర్ చేయాలి. దీన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. నేను చెప్పిన లాజిక్ అర్థమైందమ్మా గైస్? లాజిక్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే. లేదు సార్, 10,000 10,000 20,000 టోటల్ ఎంత? 40,000. ఓకే. ఈ 40,000 నేనేం చేస్తున్నానంటే అట్ ఏ టైం క్లియర్ చేయకుండా ఈ 40,000 లో 35,000 మాత్రమే పే చేస్తున్నాను. రిమైనింగ్ 5,000 అనేది పెండింగ్ బ్యాలెన్స్ అలాగే ఉండాలి. ఏ ఇన్వాయిస్ లో పెండింగ్ ఉండాలి? 1 లో ఉండాలా, 2 లో ఉండాలా అనేది నీ చాయిస్. సో 2 ఇన్వాయిస్లు అయితే క్లియర్ అవుతాయి. క్లియర్ గా 20,000 క్లియర్ అయిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లియర్ అవుతుంది. ఏదో ఒక దాంట్లో 5,000 మాత్రం మిగులుతుంది. దీన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. ఇలా అని చూపిస్తాను. తర్వాత ఇప్పుడు 5,000 మిగిలిందని చెప్పాను కదా, ఇక్కడ 5,000 మిగిలి ఉంటుంది కదా. ఈ 5,000లో ఒక 2,000 క్లియర్ చేయొచ్చు. దీన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఆ 2,000 లో మళ్ళీ 1,000 క్లియర్ చేయొచ్చు. దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఆ 1,000 లో మళ్ళీ 500 క్లియర్ చేయొచ్చు. ఇది రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఇప్పుడు 10,000 ఉంది. 10,000 లో హాఫ్ క్లియర్ చేయొచ్చు 5,000. ఈ 5 లో మళ్ళీ హాఫ్ చేయొచ్చు 2,500. అట్లా మనకి హాఫ్ అమౌంట్ క్లియర్ చేసేదే రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఈ అమౌంట్స్ క్లియర్ అవ్వాలి అంటే మనం బ్యాక్ ఎండ్ లో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఎవరికి? వెండర్స్ కి, కస్టమర్స్ కి ఒకటే ఉంటది. OB-A3లోకి వెళ్ళి మనం ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే ఈ అమౌంట్స్ క్లియర్ అవుతాయి, లేకపోతే అవ్వవు. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు SAP ఓపెన్ చేసి వెండర్ లైన్ అండ్ డిస్ప్లే నిన్న ఇన్వాయిసెస్ ఉన్నాయి కదా, ఆ పెండింగ్ ఇన్వాయిసెస్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి టీ కోడ్ ఏంటి? లైక్
FBL1 మన పెండింగ్ ఇన్వాయిసెస్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి వెన్1. తర్వాత నిన్న మన కంపెనీ కోడ్ ఇచ్చాం కదండి. ఇక్కడ చూడండి, మన కంపెనీ కోడ్ లేదు, మనది ఇక్కడ ఇచ్చుకోవాలి, లేకపోతే మనకి రావు, లేకపోతే అందరికి వస్తాయి. టాటా ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. నిన్న ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి? 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 1,50,000 ఉంది. చూడండి, నిన్న బెల్ ఐకాన్ కనబడింది, ఈ రోజు ఇలా కనబడుతుంది ఓవర్ డ్యూ. బెల్ ఐకాన్ ఉంటే నార్మల్, ఓవర్ డ్యూ ఉంటే ఇలా. ఓకే, సో ఇప్పుడు 2 ఇన్వాయిసెస్ ఉన్నాయండి. నేను మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానండి. ఎక్కడికి వెళ్ళాలి? మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా, FB60కి వెళ్తున్నా. ఓకే, FB60లో నేను ఇన్వాయిసెస్ పాస్ చేస్తున్నాను టాటా మీద. మళ్ళీ 1 lakh ఇస్తున్నా. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వెళ్ళండి, FBL1 వెళ్ళి లిస్ట్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, చూసారా? 18 నిన్న ఇన్వాయిసెస్ 2 ఉన్నాయి, ఈ రోజు ఇన్వాయిస్ 1 ఉంది. ఇక్కడ బెల్ ఐకాన్ కనబడుతుందా? ఇది డ్యూ లో ఉందని అర్థం. ఇప్పుడు ఇక్కడ 3 ఇన్వాయిస్లు ఉన్నాయండి. ఇక్కడ 3 ఇన్వాయిస్లు ఉన్నాయి. నేను ఇక్కడ 50,000 ఉంది కదా, ఆ అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నా. టోటల్ అమౌంట్ పెండింగ్ ఏం లేదండి, పెండింగ్ ఏం లేకుండా టోటల్ అమౌంట్ 50,000 అట్ ఎ టైం నేను క్లియర్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు టీ కోడ్ ఏంటి మనకి? F-53. F-53 వెళ్ళాం. F-53 చూడండి, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. టుడే డేట్ ఇవ్వాలి. KZ పేమెంట్ క్లియర్ చేస్తున్నామంటే KZ. వెండర్ డాక్యుమెంట్ KR. వెండర్ పేమెంట్ KZ. గుర్తుపెట్టుకోండి. రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. వెండర్ పేమెంట్ బ్యాంక్ SBI, HDFC బ్యాంక్ ఏదో ఒకటి తీసుకోండి. అమౌంట్ ఎంత? 50,000. వాల్యూ డేట్ ఇచ్చాడా లేదా చూద్దాం. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్. పర్సన్ ఎవరు? టాటా. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా లేదా గమనించండి. ఎంత ఏమంటుంది ఇక్కడ? ఇన్ కంపెనీ కోడ్ వెన్1 ద నెంబర్ రేంజ్ N3 ఈస్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2024. ఇప్పుడు మనము డాక్యుమెంట్ నెంబర్స్ క్రియేట్ చేసామండి. డాక్యుమెంట్ నెంబర్స్ డాక్యుమెంట్ టైప్స్ లో నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసాం. అక్కడ మనం ఏం చేసాము? KR కి, KR కి, DR కి, SA కి, ఈ మూడింటికి నెంబర్ రేంజ్ ఇచ్చాం. వెండర్ పేమెంట్ కి ఇవ్వలే, కస్టమర్ పేమెంట్ కి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వండి అంటుంది. ఇక్కడ N3 ఉంది. ఇక్కడ ఏముంది? N3. సో ఇక్కడ N3 అని ఇచ్చారు. కొన్ని సిస్టమ్స్ లో మార్చినారు అనమాట. ఓకే, చూడండి N3. ఓకే, ఇప్పుడు N3 వెళ్ళి నేను నెంబర్ రేంజ్ చేసి ఇవ్వాలంటే టీ కోడ్ ఏంటి గ్లోబల్ సెట్టింగ్స్ లో చెప్పండి? OBD4 FBN1. FBN1. వెరీ గుడ్. ఒకసారి శ్రీనివాస్, FBN1 లో ఓకే KZ కి నెంబర్ రేంజ్ ఎంతుందో చూడు. ఇక్కడ N3 అని ఇచ్చారు, N3 అని ఉండదు. ఓకే, ఒకసారి నీ దాంట్లో చూడు. FBN1 KZ కి చూడు, KZ కి. సరే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయనా? అవసరం లేదు, జస్ట్ నువ్వు చూడు. ఓకే. FBN1 లోకి వెళ్ళి, లేదంటే డాక్యుమెంట్ టైప్స్ ఉంది కదా, డాక్యుమెంట్ టైప్స్ లోకి వెళ్ళు.
డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ ఏంటి? OBD4. OBD4 కాదు. OBA4 చెప్పాలి. OBA7 సార్ సార్. డైరెక్ట్ గా చెప్తున్నారమ్మా. ఇవ్వచ్చు కదా సార్. OBA7. చూడు. సార్ నా నెట్ స్లో ఉంది సార్. ఎవరు ఉన్నారమ్మా స్క్రీన్ ముందర? స్క్రీన్ ముందర ఎవరు ఉన్నారా? ఎస్ సార్. ఆ Anyone? రోజు మీరు ఎంట్రీ ప్లేస్ లో 19 పెట్టమన్నారు సార్. 19 అని వేరే సర్వర్ నుంచి ఇట్లా మీ మనకి దాంట్లో చేంజ్ చేస్తున్నారు అని. మీ దాంట్లో ఎంత ఉందో OBD చూడండి డాక్యుమెంట్ టైప్స్ లో వెళ్ళి. ఓకే ఓకే సార్, ఒక్క నిమిషం. ఎవరైనా సిస్టమ్ ముందర ఉంటే చూడండి. డాక్యుమెంట్ టైప్స్ OBA7 లోకి వెళ్ళి అక్కడ నెంబర్ ఎంత ఉంది KZ ఓపెన్ చేయండి. KZ ఓపెన్ చేసి నెంబర్ ఎంత ఉందో చూడండి. ప్రాపర్టీస్ లో నెంబర్ రేంజ్ ఉంటుంది. చూడండి OBA7 ఇక్కడ పొజిషన్ KZ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి నెంబర్ రేంజ్ ఎంట్రీ కాకుండా ఏముందో చూడండి. నా ల్యాప్టాప్ ఇది. నెంబర్ రేంజ్ 15 ఉంది సార్. 15 15. 15 ఎంత మిగతా వాళ్ళది మా మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సిస్టమ్ దగ్గర ఉంటే చూడండి నెంబర్ రేంజ్ ఎంత ఉందో. ఓకే ఓకే ఒక్కొక్క దాంట్లో ఒక రకం ఉంటుంది. చూద్దాం ఇది పడుతుందో లేదో. ఒకసారి N3 వేస్తున్నాను చూద్దాం. ఆల్మోస్ట్ N3 అని రాదు. 15 ఉందా? 15 మార్చి ఒకసారి సేవ్ చేద్దాం. KZ 15 కదా? అవును సార్. ఒకసారి చూద్దాం. 15 ఇస్తున్నా. 2024 ఇక్కడ 3000 వరకు తీసుకున్నాం. 1000, 2000, 3000 ఇక్కడ 3001 నుంచి తీసుకున్నాం. 4000. సార్ ఇప్పుడు OBA7 డైరెక్ట్ గా చేయొచ్చు కదా సార్. ఇప్పుడు 15 ఉంది, పక్కన నెంబర్ రేంజెస్ అని ఉంది కదా సార్. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ రేంజ్ చేయొచ్చు కదా. ఏది ఇప్పుడు చేసింది అక్కడి నుంచే కదా, డైరెక్టే కదా. OBA7 లో చూడు నెంబర్ చూడమని చెప్పిన అంతే. ఓకే ఓకే. ఓకే ఎర్రర్లోకి వెళ్ళండి. F-53 చూడండి. నెక్స్ట్ ఏముంటుంది? an entry in field item text is not permitted. టెక్స్ట్ అవసరం లేదండి. నెక్స్ట్ ఏముంటుంది? the entry FBN1 is missing in table T0433. ఓకే దీనికి గల సొల్యూషన్ ఏంటి అంటే ఎలా తెలుస్తుంది? దీనికి ఇదే సొల్యూషన్ అంటే చేయగా మీకు తెలుస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్ OBA3లోకి వెళ్ళి ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఒక టాలరెన్స్ గ్రూప్ /n OBA3. ఎందుకు అంటే ఒక కస్టమర్ కి ఒక వెండర్ కి లిమిట్ ఎంత వరకు ఇవ్వాలి అని అర్థం. FBN1 టాలరెన్స్ గ్రూప్ కూడా FBN1 ఇచ్చుకోండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్. ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ 100 రూపాయలకు 5 రూపీస్ తక్కువ ఉన్నా, 100 రూపాయలకు 5 రూపీస్ ఎక్కువ ఉన్నా 100 రూపాయలు అయ్యే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. నో నీడ్. సేవ్. ఇప్పుడు ఈ BEN1 అనే దాన్ని ఎక్కడ ఇవ్వాలా అంటే
మీరు నిన్న క్రియేట్ చేశారండి ఇక్కడ వెండర్స్ ని క్రియేట్ చేశారు కదా XK01 లో వాళ్ళకు బ్యాక్ ఎండ్ లో వెళ్ళి వెండర్ మాస్టర్ చేంజెస్ XK02 ఇక్కడికి వెళ్ళి ఆ FBN1 ఏదైతే ఇచ్చున్నావో టాలరెన్స్ గ్రూప్ బ్యాక్ ఎండ్ లో సెట్ చేయాలి. 100 మంది వెండర్స్ ఉన్నా అందరికి ఒకటిసారి సెట్ చేయాలి, లేకపోతే నీకు ఎంట్రీ పాసిబుల్. ఇప్పుడు XK02లోకి వెళ్ళాం. టాటా ఐటీ సొల్యూషన్స్ సెలెక్ట్ చేయి, ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ ఇవ్వాల పేమెంట్ టర్మ్స్ దగ్గర PEN1 ఇలా నువ్వు 100 మంది వెండర్స్ ఉంటే 100 మందికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంట్రీ పేమెంట్ క్లియర్ అవ్వదు. 80 తీసుకున్నావు, నెక్స్ట్ జాను తీసుకో. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా వేయాలి ఎంట్రీ. F-53 ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుందో లేదో చూడండి. టెక్స్ట్ కూడా అవసరం లేదు కదా. ఎంటర్ వచ్చిందా ఎంట్రీ? లోపలికి వెళ్ళామా? ఎస్. అక్కడ N3 కాదమ్మా, అక్కడ మీరు మార్చుకోండి. 15 ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో చూడండి, ఎవరో నా దాంట్లో ఏం చేశారంటే ఎవరో మార్చారు, అట్లా చెక్ చేసుకోవాలా వేరే సర్వర్ లో. ఇప్పుడు చూడండి మా 2001, 2002, 2003 3 ఇన్వాయిస్లు వచ్చాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని 3 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఒకటే మన అమౌంట్ బయట ఇచ్చాం. ఓకే, యాక్చువల్గా అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 2,50,000, 2,50,000, నాట్ అసైన్డ్ 2 lakhs. ఇప్పుడు ఇక్కడ 0 రావాలా, ఈ 2 అమౌంట్లు మ్యాచ్ అయిపోయి ఇక్కడ 0 రావాలా. సో అప్పుడు ఈ 3 యాక్టివ్ లో ఉన్నాయి ప్రజెంట్. మనది ఏ అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ యాక్టివ్ లో పెట్టి రిమైనింగ్ అమౌంట్లు ఇన్యాక్టివ్ లో మార్చాలి. అప్పుడు ఈ 1 lakhs మీద క్లిక్ చేయండి, బ్లాక్ కలర్ గా మారిపోతుంది. దీని మీద 2 times ప్రెస్ చేయండి, బ్లాక్ కలర్ గా మారిపోతుంది. ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 50, అసైన్డ్ 50, నాట్ అసైన్డ్ 00. ఇక్కడ చూసారా, స్టాండర్డ్, పార్షియల్ అమౌంట్, రెసిడ్యువల్ అమౌంట్, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసేది స్టాండర్డ్ అంటే 50,000 మాత్రమే టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు ఆ అమౌంట్ క్లియర్ అయిందా లేదా అంటే FBL1 వెళ్ళి చెక్ చేయాలి. ఒకసారి లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్. క్లియర్ అయిందా? 50,000 క్లియర్ అయింది. ఇప్పుడు ఓన్లీ 2 lakhs కనబడుతుంది. నీ క్లియర్ అయింది చూడాలి అంటే ఎక్కడ వెళ్ళాలి? బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ కాకుండా క్లియర్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లియర్డ్ ఐటమ్స్ లోకి వచ్చి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూసారా, 50,000. KR అంటే వెండర్ డాక్యుమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. 50,000, 50,000. అక్కడ రెడ్ కలర్ లో ఉండేటి ఇక్కడ గ్రీన్ కలర్ గా మారిపోతాయి. ఓకే, మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఓపెన్ ఐటమ్స్ లో సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు 2 lakhs ఉందండి. ఈ 2 lakhs లో 1,50,000 క్లియర్ చేయాలి. ఒక ఇన్వాయిస్ పూర్తిగా క్లియర్ అవుతుంది, ఒక ఇన్వాయిస్ హాఫ్ అమౌంట్ క్లియర్ అవుతుంది. దాన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. పార్షియల్ క్లియరింగ్ చూద్దాం. మళ్ళీ F-53కి వెళ్ళండి, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకే, డాక్యుమెంట్ డేట్, రెఫరెన్స్ నెంబర్, వెండర్ పేమెంట్, బ్యాంక్ డీటెయిల్స్. ఇప్పుడు 1,50,000 ఇస్తున్నా అమౌంట్. చూడండి మా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 ఉంది. అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 2 lakhs, నాట్ అసైన్డ్ 50,000. డాక్యుమెంట్ చూడండి, 2 ఉంది, 3 ఉంది. ఎక్కడ ఉన్నాయి ఇవి? వెండర్ లైన్ డిస్ప్లే ఉన్నాయి కదా, ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో యాజ్ ఇట్ ఈస్ గా అవే అక్కడ కనబడతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ పార్షియల్ అమౌంట్ ఉంది,
పార్షియల్ అమౌంట్ దగ్గర క్లిక్ చేయండి. పార్షియల్ అమౌంట్ క్లిక్ చేస్తానే ఇక్కడ నెట్ అమౌంట్ ఏదైతే ఉందో అవే అమౌంట్లు ఇక్కడ కూడా చూపిస్తాయి. ఓకే, ఈ రెండిట్లో 2 lakhs 2002 నా క్లియర్ చేయాలనుకుంటున్నావా 2003 నా? ఈ రెండిట్లో ఒకటేమో ఫుల్ గా క్లియర్ అయిపోతుంది, మరొకటేమో హాఫ్ అమౌంట్ మిగిలిపోతుంది. ఓకే, 2002 ఇది మొత్తం క్లియర్ అయిపోయి, డోంట్ వరీ. 2003 ఉంది కదా, దీంట్లో హాఫ్ అమౌంట్ క్లియర్ అవ్వాలి. అప్పుడు ఈ 1 lakh ఉంది కదా, దీని మీద 2 times ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా -50,000 లెస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 1,50,000 2 lakhs, ఇక్కడ 50 పెండింగ్ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 times ప్రెస్ చేసే అనుకో ఆటోమేటిక్ గా 50,000 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 1,50,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. ఇక్కడ ఒకసారి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి టెక్స్ట్ చూద్దాం. సేవ్. క్లియర్ అయిపోయిందా? డాక్యుమెంట్ 3002 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FB L1 వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు డిఫరెన్స్ ఏం కనబడుతుంది? రిఫ్రెష్. చూసారా, ఓన్లీ 50,000 మాత్రమే కనబడుతుంది. ఓకే, సో KZ 50,000, 2003 1 lakh. ఎందుకు ఇక్కడ 1 lakh కనబడుతుందమ్మా? 15 కదా కనబడాల్సింది, ఎందుకు 1 lakh కనబడుతుంది? చెప్పండి. 2002 అనేది టోటల్ గా క్లియర్ అయిపోయింది. ఓకే, 2003లో 1 lakh లో 50,000 కట్టాం, ఇంకా 50,000 పెండింగ్ ఉంది కాబట్టి అది అలాగే షో చేస్తుంది. ఇప్పుడు ఆ 50,000లో నేనేం చేస్తాను అంటే 50,000లో 20,000 కడతా. రెసిడ్యువల్ క్లియరింగ్, పార్ట్స్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రెసిడ్యువల్ క్లియరింగ్ చేద్దాం. మళ్ళీ F-53కి వెళ్ళండి. చాలా బాగుంటది అర్థం చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి 20,000 వేస్తున్నా, 50,000లో 20,000 వేస్తున్నా. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 20,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 30,000. ఇప్పుడు అమ్మా అమౌంట్ అనేది 1 lakh లో తగ్గించాలా, 50,000 లో తగ్గించాలా, దేనిలో తగ్గించాలండి? 50,000 లో. 50,000 సార్. KR లో అమౌంట్ ఉందా, KZ లో అమౌంట్ ఉందా? ఇప్పుడు రిమైనింగ్ 50,000 అనేది KZ సార్. KZ లో ఉందా? KR ఎట్లా ఉంటుందండి KZ లో అమౌంట్? చెప్పండి స్వామి, వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు KR అనే ఇన్వాయిస్ 1 lakh ఉంది. ఆ 1 lakh లో మనం 50,000 క్లియర్ చేసాం. ఓకేనా, ఇంకా రిమైనింగ్ 50,000 అనేది KR లోనే ఉంటది, KZ లో కాదు. ఓకే స్వామి, వీడియో ఆఫ్ చేయండి. చేస్తున్నాను. సార్ KR అంటే ఇన్వాయిస్, KZ అంటే పేమెంట్. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ కాకుండా, పార్షియల్ కాకుండా రెసిడ్యువల్ క్లియరింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ 2 times ప్రెస్ చేయండి. రెసిడ్యువల్ ఐటమ్స్ లో జస్ట్ ప్రెస్ చేయండి స్పీడ్ గా. ఆటోమేటిక్ గా 30,000 లెస్, -30,000 ఆటోమేటిక్ గా అదే వచ్చేసి అమౌంట్ 20,000, అసైన్డ్ 20,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. 2 times ప్రెస్ చేయండి, మధ్యలో టెక్స్ట్ తీసుకోండి, సేవ్. ఇప్పుడు వెళ్ళి FB L3 వెళ్ళి చూడండి, లిస్ట్ రిఫరెన్స్. ఓన్లీ KZ వాల్యూ మాత్రం మిగిలింది 30,000. ఇది కూడా టోటల్, దీంట్లో మళ్ళీ ఆఫ్ చేయొచ్చు, లేదంటే టోటల్ గా చేసేయచ్చు. టోటల్ గా చేసేద్దాం. చూసారా, అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ 30,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు FB L3 వెళ్తే L1 వెళ్తే 0 ఏముండవు.
నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఇప్పుడు క్లియర్ ఏంటని ఎక్కడ ఉంటాయి? క్లియర్డ్ ఐటమ్స్ లో ఉంటాయి. ఇక్కడ వెళ్ళి చూడండి. కేఆర్ కేజెడ్, కేఆర్ కేజెడ్, కేఆర్ కేజెడ్. ఓకే, ఇలా ఈ విధంగా మనము వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం చేసింది మాన్యువల్ క్లియరింగ్ చేసాం. ఏపీపీలోకి వెళ్ళిన తర్వాత ఒక 100 ఇన్వాయిస్లు ఉన్న ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేస్తాం. సో ఎస్ఏపిలో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. 100 ఇన్వాయిస్లు ఉన్నా 1000 ఇన్వాయిస్లు ఉన్నా సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలుగుతాం. ఆ ఫెసిలిటీ కూడా ఎస్ఏపిలో ఉంది. సో ఇప్పుడు మనకి ఓన్లీ ఫర్ మాన్యువల్ పేమెంట్ ఎలా చేయాలి, దానిలో స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేస్తాం, రెసిజువల్ క్లియరింగ్ ఎలా చేస్తాం, తర్వాత మనకి పార్సల్ క్లియరింగ్ ఎలా చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో దీంట్లో ఎనీవన్? ఈ అమౌంట్స్ క్లియర్ అవ్వాలి అంటే టాలరెన్స్ గ్రూప్ లోకి వెళ్ళి OB-A3లోకి వెళ్ళి నువ్వు క్రియేషన్ చేయాలి. టాలరెన్స్ గ్రూప్ వెండర్స్ కి కస్టమర్స్ కి ఇద్దరికి వస్తుంది, ఇది వర్తిస్తుంది. ఇది చేస్తేనే, ఇది చేసి నువ్వు బ్యాక్ ఎండ్ లో XK02లోకి వెళ్ళి వెండర్స్ కి అది నువ్వు అసైన్ చేస్తేనే అమౌంట్లు క్లియర్ అవుతాయి. లేదు అంటే అమౌంట్లు క్లియర్ అవ్వవు, గమనించాలి. ఓకేనా? ఎనీవన్? ఎనీ డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. సబ్జెక్ట్ వినే కొద్ది చాలా బాగుంటుంది మా. యా, చెప్పండి బ్రదర్. నో సార్ అంటున్నా సార్. యా. రిమైనింగ్ మా, రిమైనింగ్. స్వామి మీ క్లియర్ అయిందా స్వామి? ఒకసారి ఫోన్ చేశారా బాబుకి? ఎస్ సార్, క్లియర్ అయింది. ఏం జరిగింది? ఎక్కడ ఇష్యూ అయింది స్వామి?